డీటెయిల్స్ చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షణీయమని జిల్లా బీసీ సంఘం సంక్షేమ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ విధానాలను ఆహ్వానించారు. తమ 30 సంవత్సరాల పోరాటం ఫలించిందన్నారు. అలాగే 42% రిజర్వేషన్ అమలు జరిగిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ రోజు బీసీ సంఘ ఆధ్వర్యంలో మరి ఆదిలాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇటీవల మరి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అప్పుడు చెప్పడం వల్ల మరి 30 సంవత్సరాల నుండి పోరాడుతున్నటువంటి మన జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాట ఫలితం ఈ రోజు 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పడం వల్ల 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి మరి డిక్లరేషన్ చేయడం జరిగింది. 42% అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఇవాళ కేంద్రానికి పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే అమల్లోకి తీసుకోవాలని చెప్పేసి మరి బీసీ సంఘాలు అన్ని పోరాటాలు చేస్తున్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు. మరి ఈ రోజు మరి వచ్చే ఎన్నికలకు వెళ్దామని చెప్పి చెప్పడం జరుగుతున్నది. 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎలక్షన్ కు వెళ్ళమని చెప్పేసి మరి ఇవాళ బీసీ సంఘాలన్నీ కోరడం జరుగుతున్నది. బీసీల పోరాట ఫలితమే మరి ఏదైతే ఎలక్షన్ కంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42% మరి అసెంబ్లీలో పాస్ చేసి, అదేవిధంగా క్యాబినెట్లో ఫస్ట్ పాస్ చేసి, అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని రాష్ట్రపతి గారికి మరియు పార్లమెంటుకు పంపడం జరిగింది. 42% బీసీల రిజర్వేషన్. అది దాని తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు జాజుల సీనన్న ఢిల్లీ చెలో ఢిల్లీ అనే ప్రోగ్రాం పెట్టి మరి అక్కడ కూడా తీర్మానాన్ని అన్ని పార్టీలను ఆల్ పార్టీస్ ఆల్ ఎమ్మెల్యేస్ని పిలిచి మరి పెద్ద ఎత్తున ఇంతవరకు బీసీ ఉద్యమం జంతర్ మంతర్లో ఢిల్లీలో ఇంతవరకు జరగలేదు. అంత పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతి రాష్ట్రం మొత్తం నుంచి ఒక 2000 మంది వెళ్ళడం, అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆ ఒత్తిడి వల్లనే మరి ఇక్కడ నుంచి మన గవర్నర్ గారు అప్పుడు లేఖ రాసి మన రాష్ట్రపతి గారికి పార్లమెంటుకు పంపడం జరిగింది. ఆ ఒత్తిడి చాలా పనిచేసిందని తెలియదు. కానీ 3 నెలలు అయినా రాష్ట్రపతి కానీ మరి కేంద్రం కానీ ఇంతవరకు 9th షెడ్యూల్లో పెట్టి ఇవ్వాలా, 9th షెడ్యూల్లో పెట్టి ఇంతవరకు ఇవ్వలేదు. 3 నెలల కాలం అయిపోయింది. ఏప్రిల్ 9th ఇవ్వడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఇప్పుడు 9th అయిపోయింది. అయినా కూడా 3 నెలలు దాటినా కూడా వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఆర్డినెన్స్ ప్రకారం తీసుకోవాలా అని అందరి న్యాయమూర్తులను కనుక్కొని మరి వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ ఉండి క్యాబినెట్లో మరి దాన్ని పాస్ చేసి ఇప్పుడు సోమవారం లోపల ఆర్డినెన్స్ తెచ్చి 42% రిజర్వేషన్లు మన బీసీలకు కల్పించడం చాలా హర్షించదగ్గ విషయం.